అమెజాన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్‌కి మీరు అప్లై చేసిన వెంటనే, మీరు ఎలిజిబుల్ అయితే కనుక వితిన్ 10 సెకండ్స్‌లోనే మనకి ఆ యొక్క పర్టిక్యులర్ జాబ్‌కి సంబంధించిన అమెజాన్ కంపెనీ వాళ్ళు టెస్ట్ లింక్ అనేది పంపిస్తుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ లింక్. సో, ప్రతి ఒక్క అమెజాన్‌కి మీరు ప్రాపర్ డీటెయిల్స్ తోటి ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ యొక్క డీటెయిల్స్ షార్ట్ లిస్ట్ అయితే కనుక వెంటనే వితిన్ 10 సెకండ్స్‌లోనే మీ యొక్క మెయిల్ అయితే చెక్ చేయండి. మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అమెజాన్ కంపెనీ వాళ్ళు మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ 2 హైదరాబాద్ గ్రేడ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. టైటిల్ వచ్చేసి సపోర్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈ యొక్క అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. దీనికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అసిస్ట్ విత్ డీప్ లీవ్ అండ్ రూట్ కాజ్ రిజల్యూషన్ ఫర్ ఎఫ్విఏ మర్చెంట్ అండ్ సెల్లర్ ఇన్వెస్ట్మెంట్ రిక్వెస్ట్ మీద వర్క్ చేయాలి. లైక్ ఈమెయిలింగ్, టికెటింగ్ ఓన్లీ, దానికి సంబంధించిన ప్రొసీజర్ మీద. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మనకి ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పెన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ అవుట్లుక్, వర్డ్, ఎక్సెల్ అనేది కూడా మీకు నాలెడ్జ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు వచ్చేసి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తర్వాత కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో, దాంతోపాటు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. లైక్ మనకి క్లియర్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అటువంటి స్కిల్స్, బ్యాంకింగ్, పేమెంట్ రిలేటెడ్ స్కిల్స్. తర్వాత కింద మనకి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే కింద క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ పైన జాబ్ రోల్కి మీరు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే మీరు దానికి సంబంధించిన డీటెయిల్ చూడవచ్చు. తర్వాత సోర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి గైస్. కరెక్ట్గా మీ యొక్క ఆధార్ అండ్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, అడ్రస్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు వేరే డిస్టిక్ ఉండి ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటే కనుక హైదరాబాద్ కాంటాక్ట్ లొకేషన్ మెన్షన్ చేయండి. లైక్ మీ యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్. తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్ టు 2024 బ్యాచ్ వరకు అనమాట. 2024 బ్యాచ్ పాస్ అవుట్ అయ్యే గ్రాడ్యుయేషన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. లైక్ ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, అదర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నోటీస్ పీరియడ్ అయితే మీరు ఇమ్మీడియట్ అయితే పెట్టండి. అంటే ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే కనుక ఇమ్మీడియట్గా అమెజాన్ కంపెనీలో మేము జాయిన్ అవుతామని చెప్పేసి ఇమీడియట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అదర్ బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. లైక్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ గురించి, రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ గురించి, బిజినెస్ రిక్రూట్మెంట్ గురించి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయండి గాయస్ మీరు. సో, మెయిన్గా వచ్చేసి మనకి రెజ్యూమ్ అనేది కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయండి. విత్ 3 MB సైజ్ తోటి రెజ్యూమ్ బేస్ చేసుకుని మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి తర్వాత మీ యొక్క ఫోటో అనేది కూడా మీరు అంటే ఆన్లైన్ ద్వారానే జస్ట్ మీరు యూస్ కెమెరా అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. మొబైల్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు. ఆ 2 ప్రొసీజర్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి కింద డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సబ్మిషన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది, ఒక సబ్మిట్ అనే ఆప్షన్ని. ఇన్ కేస్ ఈ యొక్క అప్లికేషన్ డన్ అయినా వితిన్ 10 సెకండ్స్లోనే మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడి చెక్ చేయండి. అక్కడ మీకు షార్ట్ లిస్ట్ అయితే కనుక టెస్ట్ మెయిల్ వస్తుంది, రిజెక్ట్ అయితే కనుక రిగ్రెట్ మెయిల్ వస్తుంది. అమెజాన్ కంపెనీలో ఒక మంచి విషయం ఏంటిదంటే ప్రతి జాబ్కి అప్లై చేసిన వితిన్ వెంటనే సెలెక్ట్ అయిన వాళ్ళకి సెలెక్ట్ మెయిల్ వస్తుంది. ఇన్కేస్ సెలెక్ట్ కాకపోతే కనుక రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను.
అందరూ ట్రై చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వేరే వాళ్ళకి 10 మందికి షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకున్న స్కిల్స్ కావచ్చు, రెజ్యూమే బేస్ చేసుకుని వాళ్ళకైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.